वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి, క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి, అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಗಲು ಇಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని చెప్పగానే విచ్చేసిన మా పూర్వ విద్యార్థులు 5th క్లాస్ ప్రాథమిక పాఠశాల జూనపల్లి, అలాగే మాకు తొలి అక్షరం నుంచి విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువులు, దైవ సమానులు, హిందూ సమానులు. అసలు ఈ ప్రోగ్రాం అనుకొని దసరా నుంచి అనుకుంటున్నాము, కానీ వాయిస్ ప్లానింగ్ ఈ ప్రోగ్రాం దసరా నుంచి అనుకుంటున్నాము, కానీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంట్లో పోస్ట్ పోన్ మేము అనుకుంటున్నాము. ఇది ఇక దైవ సంకల్పం అనుకొని మేము అనుకోని తర్వాత 23rd అనుకున్నాం మేడం. మేము ఈ ప్రోగ్రాం వస్తుంది, మీరు మర్చిపోయారు అన్నది మేము ఇక్కడ కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్గా సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం అయిపోయింది. ఇక బట్ మాకు అందరికీ హ్యాపీ ఉంది. 5th క్లాస్ అయిపోయి 20 సంవత్సరాలు అంటే ముందు మేము అవుతున్నాం, మా మేము సీనియర్స్ అవుతున్నాం. ఒకరొకరు అందరినీ గ్యాదర్ చేసేసరికి మాకు కొంచెం నెంబర్ దొరికే 25 సంవత్సరాలు అనుకున్నాము. చేసినటువంటి అందరూ పురాణ సార్ గారికి, యారెడ్ సార్ గారికి, మేడంకి, జ్యోతి మేడంకి ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ మేడం. హుసేన్ మేడంకి ధన్యవాదాలు. ఎక్స్ప్రెస్ అన్నపడ నుంచి మీరు వచ్చినందుకు అసలు మాకు మేము చాలా ఎక్సైటింగ్. అక్కడ జాతక మీకు కూడా మీకు ఇంకా ఎక్సైటింగ్ ఏంటంటే మేము ఆలమని చిన్నప్పుడు నేర్చుకున్నాం.
వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఎందుకంటే డాక్టర్ అందరి కలయిక ఇప్పుడు నిండుదల వచ్చింది ఈ కలయిక కూడా. ఓకే. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
సంతోష గద్దలకి కూర్చోవాలి. సంతోష కూర్చోవాలి. చెప్పినట్టు ఉడతల సంతోష ఉడతల సంతోష పేరేంటి ఇస్తుంది చెప్పినట్టు ఇవ్వకపోతే ఓకేనా అందరూ కూర్చోవాలి. అందరూ ఒకరొకరు పరిచయం చేసుకోవాలి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఆ బాబు నుంచి రావాలి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, కూర్చోండి. ఒక అబ్బాయి చెప్పండి, ఒక అమ్మాయి చెప్తుంది. ఒక ఇంటించి ఒక నుంచి చెప్తూ వస్తుంది. ఓకే మేడం. ఎప్పుడైనా అమ్మాయి ఫస్ట్ అమ్మాయి నుంచి కాదు. మేడం మీరు అలా చెప్పారని నీ పేరు లింగమ్మ. లింగమ్మ, నీ పేరు, మీ ఆయన పేరు, అమ్మ నాన్న, పిల్లల పేరు, ఎవరేం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, చిన్నప్పుడు నీ జ్ఞాపకాలు పడుతుంటే టీచర్లతో ఎవరు? నా పేరు విక్కమ్మ. మా ఇంటి దగ్గర కావ్య, మా ఆయన పేరు వెంకటేష్. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు, పాప హాస్టల్లో ఉంటారు. చౌటుపల్ 7th క్లాసు, చిన్న పాప 4th క్లాసు, గవర్నమెంట్ స్కూల్, బాబు 1st క్లాసు, గవర్నమెంట్ స్కూల్. నా చిన్ననాటి స్నేహం అంటే మా మేడమే. ఫస్ట్ గుర్తుకొచ్చాను మా మేడమే. ఐ లవ్ మై టీచర్. కొట్టాను మేడం, నేను చెప్తాను. కాకపోతే మా మేడం మాకు నేర్పించింది, మీకు చెప్తున్నారా అని చెప్తాను అంతే మా మేడం. పిలవగానే వచ్చినందుకు టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వరలక్ష్మి, అందరికీ తెలుసు. సో మ్యాక్సిమం అందరికి గుర్తున్నాను మేము. నాకు గుర్తులేకుండా అయితే పోలేరు. సో మేము మా హస్బెండ్ పేరు పృథ్వీరెడ్డి. అచ్చినాపురంలో ఉంటున్నాను. ఒక పాప ఇప్పుడు 1st క్లాస్ చదువుతుంది. నేను కాగ్నిజెంట్లో జాబ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. డికేడ్ అయిపోయింది. ఇక్కడ సిల్వర్ జూబ్లీ చేస్తుంది. మీకంటే తక్కువే. ఓకేనా? హ్యాపీ. మిమ్మల్ని అందరూ ఓవర్కమ్ చేయలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా చెప్పాలంటే జ్యోతి మ్యామ్ గురించి నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లోనే బాయ్స్, ఒక బాయ్ ఒక గర్ల్ అని పక్కనే కూర్చోబెట్టేది. మస్తు పట్టుకుంటుంది. పక్కనే కూర్చోబెట్టింది. నవ్వి మస్తు పట్టుకున్నాం. తర్వాత పనేష్ పక్కనే కూర్చోబెట్టింది. మళ్ళీ నేను కూడా పట్టుకున్నాం. అట్లా ప్రతి ఒక్కరు నచ్చకపోయినా కానీ చచ్చినట్టు కూర్చోండి. దెబ్బలు తింటుంటూ అట్లనే ఉండేది. బట్ స్టిల్ నెక్స్ట్ డే వచ్చేసరికి అదే ప్లేస్ అయిపోతే మేడం నీకు కానీ అదే ప్లేస్ తెలుసుకుంటుంది. సో ఇంకో విషయం గురించి అంటే మేము వచ్చినప్పుడు మేమందరం ఫ్రంట్ బెంచ్ వచ్చి కూర్చునేది. మేము జ్యోతి మేము క్లాస్లోనేమో ఓన్లీ మేము కూర్చోబెట్టినట్టు కూర్చునేది. మేము వచ్చేసరికి ఫ్రంట్ బెంచ్లో వచ్చి కూర్చునేది. గర్ల్స్ బాయ్స్ బెంచ్ ఒకటి అయిపోయింది. సో మేముకి తెలియదు అనమాట. కొద్ది రోజుల తర్వాత మేము కూడా అది కనిపెట్టేసింది. సో బట్ లైక్ తీసుకుంది. ఝాన్సీ మేము అంటే ఎగ్జామ్స్ అప్పుడు బాగా వస్తుంది. మేడం అందరూ అయినాక వచ్చి రాసుకోవాలని చెప్పేసి మేము ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేలోపు అందరూ వచ్చేసేది. బుక్ తీసుకునేది. సో దోస్ ఆర్ ఎవరండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు తారతమ్యం లేదు, అసలు బాయ్ గర్ల్ అని లేదు, అందుకలర్ వచ్చేవారు. సో దోస్ మెమరీస్ ఆర్ ఎవరండి చాలా. ఇంతకన్నా అయితే వేరే వాళ్ళు చెప్పడానికి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ గుడ్ మ్యామ్. అగైన్ అందరిని వెనక్కి తీసుకెళ్తున్నాం. మీతో పాటు 25 ఏళ్ళు మేము కూడా వెనక్కి వెళ్తున్నాం. జస్ట్ వీఆర్ రిమైండింగ్ అవర్. హలో, నా పేరు సంతోష. మా ఆయన పేరు దేవిరెడ్డి. నేను హౌస్ వైఫ్.
అందరికీ వచ్చిన టీచర్స్ సార్లకి నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను రాననుకున్నాను కానీ రావాల్సి వచ్చింది. మిస్ అవుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా వచ్చిన మీరు కూడా హ్యాపీ ఉండాలి వచ్చినందుకు. టీచర్ రూమ్లో అంటే టీచర్ వాళ్ళు రాకముందుకు టీచర్లా బిల్డప్ ఇచ్చేది. మేము బోర్డు పైన రాసి రప్పి వేయడము, లీడర్గా పెట్టినప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యేది. చదువు రాని వాళ్ళని కొట్టేది, వాళ్ళని గోడ కూర్చి లేచినప్పుడు చాలా వాళ్ళకి చదువు రాదని తెగటాలు వేసేది. ఝాన్సీ టీచర్ అయితే చెయ్యి మీద కొట్టినప్పుడల్లా అబ్బా ఊదుకునేది. మేము పుష్పలత టీచర్ అయితే సైలెంట్గా చెయ్యి ఇట్లా వచ్చేది. చదవకుంటే ఇంకా బాయ్స్ అయినా మేము మంచిగా ఉండేది. అందరం కలిసి జెండవందనం వచ్చినాయంటే మా ఉత్సాహం వేరుండేది. పొద్దున 6కే రెడీ అయ్యి వచ్చి అంత హడావిడి చేసేది మేము జెండవందనం వచ్చిందంటే. కానీ నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉండే. జ్యోతి మేడం కూడా నాకు మస్తు ఎంకరేజ్ చేశారు. నా పరిస్థితుల కారణంగా నేను చదువుకోలేకపోయాను. కానీ మొన్న కూడా మీటింగ్ పార్టీ అయినప్పుడు కలవాలనే వచ్చాను. నేను 10th చదవకున్నా సరే వాళ్ళు కలవాలి, మిస్ కావద్దు అని వచ్చాను. ఈరోజు కూడా అలాగే వచ్చాను. ఊళ్ళో పుట్టి పెరిగి చదువుకున్నా కాబట్టి అందరూ కలవాలని వచ్చాను. నాకున్న సమస్యకి జర్నీ ఏదు నేను, కానీ వచ్చాను. సంతోష బాగా చదవాలి. ఇప్పటికైనా ఏం ముడిపోదు. ఫర్దర్గా చదవండి. చదువు ఆపదు. మా పెద్ద బాబు పేరు సాత్విక, మా చిన్న బాబు పేరు రిత్విక. ఎమ్మెల్యేని గెలిచినాక డ్రాయింగ్ చేసి లామినేషన్ చేసి ఇచ్చి తనని కలిసి లోన్ రికవరీ ప్రైవేట్ జాబ్. ఇంకా చెప్పాలి అంటే నాకు మేము కాల్ చేయగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకొకటి మురహరి సార్కే మాత్రం ప్రతి కృతజ్ఞతలు. ఎందుకు అంటే ప్రతి 26 జనవరి వచ్చింది అంటే నైట్ మొత్తం భీమపల్లిలో స్పెండ్ చేసి నైట్ మొత్తం అక్కడే ఉండి మాతో పాటు మాకు ఎంకరేజ్ చేసేది. ఇంకొకటి ఇది ఏది మిస్టేక్ అయినా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇంకా బాగా ఉండాలి గారు, ఉషారాణి మేడం గారు, ఇంకా పుష్ప మేడం గారు, యాదిరెడ్డి సార్ గారు, ఝాన్సీ మేడం గారు, అందరికీ కృతజ్ఞతలు. ఇంకా మర్చిపోలేము. ఎందుకు అంటే ఈ తేడా చూడకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకా బాగా చేసినప్పుడు మేడం ఇంత బాగా మాట్లాడుతుందా, నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం. ఇంకా వాళ్ళకి టైం సరిపోతుందా లేదా అన్న ఆలోచనతో నేను నైట్ ఫోన్ చేశాను. కానీ మేడం 10 వరకు నాతో చాట్ చేసారు. నేను చాలా బాగా అందరికీ కాల్ చేయగానే వచ్చినందుకు మరీ కృతజ్ఞతలు. ఉషారాణి మేడంకి, పుష్ప మేడంకి, యాదరెడ్డి మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి చెప్పాలి, శేఖర్ కానీ, మల్లేష్ కానీ, రవి కానీ, శివ కానీ ఎప్పుడు మర్చిపోలేము. ఇలాంటివి సిల్వర్ జూబ్లీలు మళ్ళీ ఎన్నో చేసుకోగలుగుతాము. ఒకటి చెప్తున్నాను, చెప్పొద్దు కానీ అంత హ్యాపీగా ఉన్నాను. కాకపోతే అన్నయ్య ఒక్కడు ఎక్స్పైర్ అయ్యాడు. అన్నయ్య కోసం కొంచెం ఏదైనా గుర్తొచ్చింది. మల్లారెడ్డి సార్కి, యాదిరెడ్డి సార్కి, అదేవిధంగా జ్యోతి మేడంకి, ఉషారాణి మేడంకి, ఝాన్సీ మేడంకి చాలా చిన్న జ్ఞాపకాలు మధ్యలో. అంటే నేను లేచి ఉరికొచ్చి ఒక పాట పాడేది మేడం. బారెడు తుపాకు వంటి నువ్వు వరకు పెట్టు, ఈ పాట పాడేది మేడం. ఇంకోటి దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా, దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా, దళం 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 చల్ ఇట్లా అనేది ఉడికేది మేడం. అదే ఇలా నా బతుకు తెరవేది ఆ పాట. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. రాష్ట్రం ఇక్కడ రాష్ట్రమే కాదు మేడం, బయట బీసీ సంఘాలు కానీ పాకిస్తాన్ బార్డర్ దాకా పోయి పాటలు పాడిన చరిత్ర నా ముందు కూడా నాకు అంత అవకాశం వచ్చింది. ఆ రోజు అంటే మైకు పట్టుకోవాలంటే ధైర్యం కావాలి ఫస్ట్. కానీ మీరు అంత చెప్పినందుకు కొన్ని అప్పటి నుంచి అంటే కమ్యూనిస్టు భావజాలంతో
అంటే ఇంటి వరకు కళాకారునిగా ఉండే మేడం. అలాంటిది చాలా ఇప్పుడు చండీగఢ్, హర్యానా, బీహార్ ఇట్లా బీసీ సంఘాలు, ఓబీసీ మహాసభలు రాష్ట్ర లెవెల్లో నడుపుతుండే మేడం, దేశ లెవెల్లో నడుపుతూ ఉంటాయి. అలాంటి కార్యక్రమంలో నేను గణేష్ వస్తేనే ఆ సభ సక్సెస్ అవుతుంది. అది ఇప్పుడు దత్తాత్రేయ ప్రోగ్రామ్ గవర్నర్ ఉండగా మేడం, హర్యానా గవర్నర్ మన దత్తాత్రేయ, అక్కడ హర్యానా రాజ్భవన్లో పోయి పాటలు పాడే చరిత్ర ఉంది మేడం. కానీ మన పోచంపల్లికి మన ఊరికి వచ్చే వరకు జర తక్కువ, అంత పరిచయం, జర అంత పబ్లిసిటీకి దూరం ఉంటా. కానీ ఇట్లా గద్దరెమ్మడి ప్రతి గద్దర్ మీద అనేక పాటలు అలవోకగా ఒక 10 నిమిషాల్లో మీ గురించి ఎక్కడనే రాయగలుగుతా. ఇప్పుడు చరిత్రలో అనేకమైన పాటలు రాసుకున్నా మేడం. గద్దరన్న చనిపోయాడు, గద్దర్ మీద నేను రాసుకున్నటువంటి పాట గద్దరన్న నీ సలాం, గద్దరన్న నీ పాట వింటే ఉద్యమాలు చేయాలనిపిస్తుంది, గద్దరన్న నీ మాట వింటే పోరు పాటలు పాడాలనిపిస్తుంది, గద్దరన్న సలాం, గద్దరన్న నీ సలాం. ఇది యూట్యూబ్లో ఉంటుంది మేడం. మిసాల గణేష్ అని కొట్టంగా యూట్యూబ్లో చాలా పాటలు వస్తాయి. ఇంకా అట్లా విధంగా నేను ఈ సందర్భంగా రాసుకున్నటువంటి పాట మేడం. అయితే అనేకం మేడం. మీకు బడి గంట కొట్టింది అదున్నదా, మీకు బడి గంట కొట్టింది అదున్నదా, మన భీమన పెళ్లిలోనా, నువ్వు పుట్టిన ఊరిలోనా, పలక బలపం బట్టి అలో తిత్తింది గుర్తున్నదా, పలక బలపం బట్టి అలో తిత్తింది గుర్తున్నదా, మన భీన పెళ్లిలోనా, చదువులమ్మ ఓడిలోనా, చదువులమ్మ ఓడిలోనా. కుమ్మరి సాయమ్మ, సాయమ్మను గుర్తు చేస్తుందా మేడం? కుమ్మరి సాయమ్మ బెల్లు వటంగానే, కుమ్మరి సాయమ్మ బెల్లు వటంగానే పరుగు పరుగున మేము బల్లోను వాడేది, మీకు బడిగంట మోగింది యాదున్నదా, మన భీమన పెళ్లిలోనా, నినుగన్న ఊరిలోనా, ప్రాథమిక పాఠ మొదహారెడ్డి సారు, జ్యోతి మేడం, ఉష మేడము కలిసి, పుష్పలత జాసి మేడము కలిసి విద్య బుద్ధులు ఎన్నో నేర్పినారు, మనకు భవిష్యత్తు తారానికి పంపినారు, బడిగంట మోగింది యాదున్నదా, మన భీమన పెళ్లిలోనా, నినుగన్న ఊరిలోనా, మన భీమన పెళ్లిలోనా, నినుగన్న ఊరిలోనా. ఈ పాట రాసుకున్నా మేడం, రాజన్న రాసుకున్నా. అంటే నేను పాలిటిక్స్ మేడం, ఆంధ్రాలో కానీ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్కి ఇట్లా పాటలు రాసిన మేడం. ఎక్కడ పాలిటిక్స్ మొత్తం. ఇంకా ఓ పల్లెనా పల్లె పల్లెనా బీన పెళ్ళి, నిన్ను చూస్తూ ఉంటే మనిషి మురిసినట్టుంటాది పల్లె, పల్లెనా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు గుర్తుకొస్తుంది పల్లె, ఓ పల్లెనా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె, పల్లెనా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు పొంగి పొర్లుతుంది పల్లె, అలనాడు జనులంతా, అలనాడు జనులంతా అందరూ కలిసి ఆటలాడుకునేది. ఇట్లాంటి మేడం, ఇలాంటి అనేకమైన కేటీఆర్ తోటి, అదేవిధంగా కవితతోటి, కల్వకుంట్ల కవితతోటి, ఇట్లా ఈ విధంగా నేను అంటే దాదాపు అన్ని ప్రాంతాలు అంటే ధనం గదులుతున్నదా, ఆ ధనమే ఇయ్యాల రాజ్యాన్ని మొత్తం వెళ్తుంది మేడం. నెక్స్ట్ గద్దరన్న చనిపోయినప్పుడు ఇట్లా మొత్తం ముందుండి ముందుండి నేను ఒకప్పుడు నేను ఒక కళ్ళు అనేది నేను ఇట్లా పాటలు పాడుతూ ఉన్నా, ఇట్లా చేస్తూ ఉన్నా. కానీ ఇవాళ నేను గద్దరన్నతోటి, విమలక్కతోటి, గోరటెంకన్నతోటి మన బినిపల్లికి గద్దరని తీసుకొచ్చిన మేడం, మన బినిపల్లికి గోరటెంకన్న తీసుకొచ్చిన మేడం. మన గోరటెంకన్న తీసుకున్న గల్లీ సిన్నది, గల్లీ సిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కంటే చిన్న ఉన్నది, గల్లీ
సిన్నది తుమ్మై కడుపలు తుప్పు వాటిన సిలుకులు పుచ్చుతోనే తలుపులు పెచ్చులు ఉంటాయి గల్లీ సిన్నది దర్వాజలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారు లావుగున్న కోడు పుంజు కూడా కష్టమైతదో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెట్టది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కంటే చిన్నగున్నదో గల్లీ సిన్నది ఇట్లా బొరని కనబడతాడు. ఇంకా సమాజం కోసం సమాజం కోసం మహనీయులు అంబేద్కర్, పూలే, జ్యోతిరావు పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, వీళ్ళ చరిత్రను వీళ్ళ లాస్ట్ బెంచ్ నాకు మీరంటే భయం. ఎంతసేపు మీ క్లాస్ అయిపోతా వీడు కొట్టడానికి పరిగెత్తిండు. వీడు నసీమా ఎదురుగా. అవును, ఇద్దరు కలిసి పరిగెత్తి సీను మేడం సీను ఎదురు ఇల్లు ఏంటి నసీమా ఊరు సీను పరిగెత్తిండ్రు. పైకెక్కి దిగేటప్పుడు ఆ మేక కాలు మెలకి బట్టి ఎరిగింది. ఇక వాడు బెదిరించిండు, నువ్వు ఊర్లోకి ఎట్లా వస్తావో చూస్తాకొస్తే నీ సంగతి అవుతుంది, నువ్వు బళ్ళకి రావద్దు, మేము చూసుకుంటాం, మా పిల్లలు ఎదురుగా వస్తే ఊరుకోవాలని గొడవ చేసినాం. అయినా ఊరుకోలేవాడు, బాగా బెదిరించిండు. అప్పుడు వెంటనే నేను మళ్ళీ పైన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా వాడు యాక్షన్ మళ్ళీ ఏమైనా గొడవ చేస్తాడేమో ఒకసారి చూడండి అంటే నువ్వు ఆడడం మాకైతే ఇప్పుడు రావు. కేవలం ఒకటే మార్గం, ఒకటే పాట, జీవితమే పాట, బతికే పాట అనుకున్నాం. పాడుతున్న ప్రాణి కానీ లేకపోతే క్లాసుకు బంద్ అయినా కానీ ఆ విధంగా బాగా కొట్టేది. ఆ భయంతో ఇలా మా టీంలో మాత్రం ఎవరు ఖరాబ్ కాలేదు మేడం. ఎక్కడ ఈ దేనికి బానిస దేనికి అన్నట్టు ఏం లేదు మేడం. కరెక్ట్గా ఉన్నాం టీం మొత్తం, అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కరెక్ట్గా ఉన్నాం. సమాజానికి ఇల్లు ఇప్పుడు సిల్వర్ శేఖర్ మేడం టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి నియోజకవర్గ విద్యార్థి యువజన సంఘం అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి. అదే కాబట్టి చూపించకుండా నీకు మంచి చేసిండు. అదేవిధంగా గర్ల్స్ గురించి చెప్పాలంటే ఉడతల సంతోష ఎప్పుడైతే నన్ను కప్పరాజు ముగ్గురు నలుగురు బాగా పెట్టేది ఫస్ట్ మమ్మల్ని పేరు టీచర్ వచ్చిన పేరు మీ పేరు రాస్తాగని పేరు ఫస్ట్ కప్పరాజు ఎదురు టీచర్ మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. టీచర్ ఆడ చెర్రెంకారా చుప్పలకాయ సానున్నాయి మేడం, తేవన్నా మేడం ఇట్లా అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం పెడదామని శేఖర్ 2-3 సందర్భం పెట్టింది. నాకు టైం దొరకదు మేడం, వాస్తవానికి టైం దొరకదు. కానీ శేఖర్ చెప్తాడు కొద్ది రోజుల నుంచి శేఖర్ గారిని వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా గర్ల్స్ గిట్లా మరి దీని వెనక మర్రా ఇంత కష్టపడి ఇంత సక్సెస్గా తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ పేరు పేరున నా యొక్క కళాభి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మేడం. ఇట్లా అదేవిధంగా యాదిరెడ్డి సార్ లూన్ వేసుకొచ్చేది, లూన్ వేసుకొస్తే అది టీవీఎస్ చాంబర్ లూన్ వేసుకొచ్చేది. అది ఏడ ఖరాబ్ అవుతుందా అని మేము చూసేది, అది ఏడ గాలి పోతుందా అని చూసేది. గాలి పోతుంది పోతే పంచాయతీ ఎప్పుడు వస్తాప్పుడు మీరు నడపవచ్చు, వస్తాప్పుడు మీరు ఆ బండి నడపవచ్చు. మా బాధ అది ఈ రకంగా ఉంటుంది. స్కూల్ రూమ్ దగ్గర ఎక్కించేది, అయినా కానీ మేము ఎవరో అక్కడ గాలి తీసేది. ఎట్లయితే పోతాప్పుడు వాడతాం పోవాలి, ఎట్లయితే వస్తాప్పుడు దీన్ని నడుకు రావాలా. దీని ఎత్తుకోవడం మొత్తం బైకల్ మాలేసేది లేదు. దీని వెనకవారా ఆ గాలి దాన్ని ఎట్లా నడపాలి ఇవాళ 2 రోజులల్లా. ఈ రకంగా ఇట్లా ఉండే సార్ చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఉన్న సందర్భంలో ఇట్లా సార్ ఇట్లా స్ట్రిక్ట్గా, కానీ మీరు నేర్పినటువంటి ఆ భయము భక్తి ఎక్కడ పోలేదు మేడం. ఇలా సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో నడుస్తూ ఉంది. ఇలా చాలా ఇంకా ఎదిగేందుకు స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మీకు ఆలాపనకి ఇట్లా మేడం చిన్న పాప బినపల్లి తీసుకొచ్చినప్పుడు ఎత్తుకునేది కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి మేడం, మీకు తంగడపల్లికి వచ్చినప్పుడు మేము కలిసినాం, తంగడపల్లికి వచ్చిన సందర్భం ఇట్లా కలిసినాం. కానీ మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా అందరికి అవకాశాలు రావాలి కాబట్టి నాకు దాదాపు నేను ఒక 5 గంటలు మాట్లాడగలుగుతాను మేడం. 5 గంటలు మాటతోటి ఎవరికి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం జరిగిందా మేడం, ప్రమాణ స్వీకార సభ నేనే చేసిన మేడం సీఎం రేవంత్ రెడ్డిది. అలాంటి వేదిక దొరుకుతా ఉన్నా మేడం. సంతోషం మేడం. ఇంకొకసారి దళంగా అందరూ ఒకసారి మాట్లాడు మేడం. దళంగదులుతున్నదా దండు కదులుతున్నదా అనండి మేడం, మెరిగినారండి. దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా, దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా, దళం 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 చల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అది సక్సెస్ అయ్యేది. ఆ విధంగా ఇలా మైక్ ఎవరు దొరకదని మొక్కుంటారో వాళ్ళకే మీరు మైక్ అని కోరుకుంటా ఉన్నా. తప్ప రాయి టెన్షన్ ఉంది. ఏం కాదు సైలెన్స్, ఏం మాట్లాడండి. సో ఈరోజు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
ఇక్కడికి విచ్చేసిన సార్స్కి అండ్ టీచర్స్కి పేరు పేరున థ్యాంక్స్. అక్కడ కూర్చొని మాట్లాడడానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన బాయ్స్కి అయితే చాలా థ్యాంక్స్. అసలు నీకు స్పెషల్గా చెప్తా, అసలు కండక్ట్ అవుతుందో లేదో అనుకున్నాను, ఫైనల్గా కండక్ట్ చేసాము. ఈరోజు మళ్ళీ ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తుంటే చాలా చిన్నపిల్లలం అయిపోయాము. జ్యోతి మేడం, ఉషా మేడం, యాదిరెడ్డి సార్, మోహన్ రెడ్డి సార్, సార్ మీరు ఒకసారి కింద పడ్డారు, అది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఏడ్చాం మేము పిల్లలం అందరం, జారి ఆ మెమరీ గుర్తుంది. ఇంకా ఉషా టీచర్కి అయితే సొరకాయలు బాగా తెచ్చిచ్చారండి. ఆ జ్యోతి మేడం ఏమో ఎప్పుడు ఉషా టీచర్కే ఇస్తావా, నాకు తీసుకురావా అనేది. ఝాన్సీ టీచర్. సో చాలా హ్యాపీగా ఉంది. ఒకే ఊరైనా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరినీ కలవడం, మళ్ళీ మెమోరీస్ అన్నీ గుర్తుకు రావడం చాలా బాగుంది. అండ్ నా ఫ్యామిలీకి వచ్చేసి మై హస్బెండ్ నేమ్ ఈజ్ భుజంగారెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయ్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప పేరు చిరస్వి, చిన్న పాప పేరు నిహాన్వి. పెద్ద పాప 5th క్లాస్ చదువుతుంది, చిన్న పాప వచ్చేసి నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తుంది. ఓకే మేడం. లేదు ప్రజెంట్ హోమ్ మేకర్. ఓకే, థ్యాంక్ యూ. మైక్ వాడుకోకముందు కింద ఉన్నప్పుడు అందరు సలహా ఇస్తారు, కానీ ఒక రేంజ్ వచ్చినాక మాట్లాడాలంటే షివరింగ్ వస్తుంది. మైక్ పట్టుకునే పచ్చరా భయపెట్టేకు. సార్లకు టీచర్లకు పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. వేసుకొని ఇంటికి పోతుంటే ఒక రోజు పిలిచి మంచి సత్కారం ఇచ్చిర్రు. అదే జర భయపెట్టేకురా పక్క కూర్చొని. మీరు టీచర్లకు సార్లకు వచ్చినందుకు పిలవగానే ధన్యవాదాలు. రారనుకున్నాం, సార్ తెలిసింది లోకల్నే ఉండరని. మేడం గారిని 2-3 సార్లు చూసిన, జ్యోతి మేడం గారి దేవరకొండలు చెప్పేటప్పుడు 2 సార్లు ఆటోలో కూడా కలిసిన. మేడం గుర్తుందో లేదో. ఉషారాణి మేడం గారికి ఇదే ఫస్ట్, అప్పుడు చూసిన, మళ్ళీ చూడలేదు. అందరూ అప్పుడు ఎలా ఎవరు ఇప్పుడు అలా ఎవరు, కానీ మీరు మాత్రం మాకు కొంచెం ఏజ్ వచ్చినట్టు అనిపించింది. అది వాతావరణం ప్రాబ్లమా, టెన్షన్ లాగా అర్థం కాదు. అప్పుడు చాలా ఎంజాయ్ చేసేది స్కూల్లో, కానీ ఇప్పుడున్న పిల్లలకి మనకి చాలా తేడా ఉంది. అప్పుడు మేడాలు చెప్తే స్కూల్ స్టూడెంట్స్ వినేది. ఇప్పుడు నేను నిన్న వీడియో చూసిన, స్టూడెంట్స్కు టీచర్లే నమస్కరిస్తారు, ఆ లెవెల్కి వెళ్ళిపోయారు, నేర్చుకునేది ఏం లేదు. అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఇప్పటి నుంచి అయినా కొంచెం మన పిల్లలకైనా నేర్పియాలి. మనం ఎంత భయంతో నేర్చుకున్నామో రేపు మన పిల్లలు కూడా మన లెక్కనే భయపడకుండా కొంచెం స్టేజ్లు ఉండాలని. ఇప్పుడు ఫోన్లు వచ్చి అందరికీ ఒకరు చూసి ఒకరికి అప్పటికే జననాజీ పెరిగినట్టు బిల్డప్ ఇస్తారు. ఆ రోజున ఫోన్లు మనం కూడా వస్తలేవు, ఎందుకంటే మన టైంలో ఫోన్ లేవు, అప్పుడు నిమ్మలంగా ఉన్నాం. ఇప్పుడు అదే ఫోన్లు ఇచ్చి మన పిల్లల్ని మనం చెడగొడుతున్నాం అనుకుంటున్నాం. మా పిల్లలు మాత్రం రోజు ఒక అర్థం అయితే ఎక్కువ మా ఇంటికానే ఆటలు ఆడుతూ ఉంటారు. మాకు 2 పాపలు, మా భార్య అక్కడ ఉంది ఉమా. ఒకసారి ఇక్కడ రా. నేను ప్రస్తుతం డ్రైవింగ్ చేస్తున్నా. 2 సార్, నాకు 2 పాపలు. ఒక ఆమె 4th క్లాస్ చదువుతుంది, ఒక ఆమె 1st క్లాసు. ఇప్పుడు 4th అయిపోతుంది, పెద్ద ఆమె 5th. చిన్న ఆమె 1st అయిపోతుంది, 2ndకి వచ్చేస్తుంది. ఇవాళ రోజు తీసుకురాలేదు, వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట రేపు 25కి, అందుకే రాలేదు. వాళ్ళకి కొంచెం పెళ్ళేవారు. ఒక అర్ధగంట అయినాక మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి లంచ్ టైంలో. ఇట్లా అందరు కలుస్తారని మళ్ళీ ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు చాలా సైలెంట్ ఊరు గర్ల్స్, మేము అల్లరి చేసేది. ఇప్పుడు మేము సైలెంట్గా ఉన్నాం, మామూలుగా లేదు. మీరు ఇంత హుషారుగా ఉంటారా అని తెచ్చింటే పోయిన నెలలో వెళ్ళాం అనుకున్నాం, కానీ మిస్ అయింది. మీ కాంటాక్ట్ మాకు లేక, మా కాంటాక్ట్ మీకు ఉండేవి లేవో తెలియదు. శేఖర్ ఆ రోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేసాను కూడా కనుక్కున్నా నేను. మనం అయితే మాట్లాడుకుంటాం, టీచర్లకు చెప్పినాం, గర్ల్స్కు తెలుస్తుందా లేదా, అసలు మన ప్రోగ్రామ్ పెడుతున్నావా లేదా, వాళ్ళకి కన్ఫర్మ్ అయిందా లేదా అని కూడా 2 సార్లు అడిగినా. మనకంటే వాళ్ళే ఫాస్ట్ కూడా అని అప్పుడు తెలిసింది నాకు. పొద్దున కూడా వరలక్ష్మి గారు వస్తారా అంటే మీరు రానని నన్ను ఆడవాటిస్తుంది. ఈయన అడిగితే ఏమంటుండు, వస్తున్నా తర్వాత చెప్పింది నీకు. వచ్చినాక నేనే షాక్ అయినా. వేరే ప్రాబ్లం వల్ల రాలేదనుకుంటే పర్సనల్ ప్రాబ్లం ఉంటాయి కదా, ఫ్యామిలీ అట్లా ఉంటాయి కాబట్టి అందుకే అట్లా ఊహించుకున్నా.
నాకు ఇప్పుడే తెచ్చారు మీరు అంత హుషారు అని అప్పుడు అంత సైలెంట్ ఊరు కదా ఇప్పుడు కూడా అలానే ఊరు అనుకున్నాను కానీ మాకన్నా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు మాకన్నా మీరు చాలా అప్డేట్ అయ్యారు అప్పుడు చాలా సైలెంట్గా ఉండేది ఇప్పుడు సైలెంట్ అంటే ఇప్పుడు సంతోష్ గారు సైలెంట్ ఊరు అప్పుడు ఆమె అల్లరి చేసేది అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారిందని చెప్పడానికి మీరే ఉదాహరణ ఇక మేడం గారు అందరికి థ్యాంక్స్ చాలా మాట్లాడాలండి మళ్ళీ లాస్ట్కి మాట్లాడదాం ఇప్పుడు ఊరు శివగారు మాట్లాడాలని వచ్చినాం అదే నేను సపోర్ట్ ఇస్తాను నువ్వు మాట్లాడు టెన్షన్ వాడుకు ఇంతమంది ఉన్నాయి కదా నాకు ఫస్ట్ అట్లాగే అనిపించింది మైకు కొద్దిగా మాట్లాడుతుంటే అలవాటు అవుతుంది మనకు ఫస్ట్ టైము కానీ అనుకున్నంత కాన్ఫిడెన్స్ మనకు ఉండదుగా ఎక్కువసేపు కూర్చోలేదు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని సో మన లెటర్స్ మేక్ ఇట్ ఫాస్ట్ మేడం పిలవగానే వచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు పూర్వ శివ మా డాడీ పేరు పూర్వ భిక్షపతి అమ్మ పేరు వెంకటమ్మ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్గా పనిచేస్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ మన గుర్రంగూడలో చేస్తాను నేను నాకు ఎవ్రీ మంత్ 40,000 వస్తాయి గుర్రంగూడలో మేడం ఆర్టిజన్ అని మన కేసీఆర్ సార్ విలీనం చేసిండు అందులో జేఎల్ఎం కన్నా కింది బేసిక్ అందులో ఎంప్లాయ్ ప్రస్తుతానికైతే అంతా మంచిగానే ఉంది ఎవరికైతే మీరు చెప్పిన చదువు వల్ల నేను చదువుకున్న దాని వల్ల కొంచెం నాకు మీరు చెప్పిన దాన్ని మేము నేర్చుకొని ఏదో చిన్న జాబ్ వచ్చింది సంతోషంగా ఉన్నాం అందరం దీనికి అందరికీ మీ దయ వల్ల మేము అందరం చూస్తానికైతే బాగున్నాం థ్యాంక్ యూ మేడం నాన్న బాగున్నారా బాగున్నారు మేడం తీసుకురావాల్సింది ఇక్కడికి బాగుండేది అంటే కొంచెం అమ్మ కొంచెం సిక్ అయిందంటే నడవలేదు కొంచెం ఇంట్లో వరకు అయితే చేస్తుంది ఇంట్లో అయితే చేస్తుంది కానీ బయటికి అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది డాడీ ఇవన్నీ వదిలేసి వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను నేను ఎవరి దగ్గర ఏం ఆశించాను ఎవరితోనే ఏముండాను ప్రస్తుతానికి నాకు స్టామినా ఉన్నంత వరకు నేను నా పని నేను చేసుకుంటా అప్పుడు నాకు చేతగానప్పుడు మీరు పెట్టుర్రు కానీ అప్పటిదాకా అయితే నేను మిమ్మల్ని అడగనని చెప్పి ఆయన జాబ్ చేశాను లేడు ప్రస్తుతానికి ఇద్దరు లేరు ఇంట్లో మమ్మీ అయితే పైనే ఉంది ఈ నాన్న మొదటి నుంచి కూడా సెల్ఫ్ మేడ్ బాగా అంతే మేడం నేను ఎప్పుడు అంటే నేను ఎప్పుడైనా సైలెంట్ మామూలుగా అయితే నేను ఎవరితోని మంచోడా నేనేం అంటలేను కాకపోతే నేను ఎవరి తిరుగును ఎవరితోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివి నాకు ఏం లేదు తక్కువ సార్ నేను ఎప్పుడు ఎవరితో నేను లేదు తిన్నంటే మేడం నాకు తెలిసి ఎవరు నన్ను ఎప్పుడు ఏం కొట్టలేదు నేను ఎవరితో దెబ్బలు కూడా ఏం తినలేదు మామూలుగానే భీమరిపల్లి పిల్లల్ని పెద్దగా నేనైతే కొట్టినట్టు నాకు గుర్తులేదు కొట్టిందా కాకపోతే ఒక్కోసారి అంతే పెద్ద కొట్టాల్సిన అవసరం రాకపోయింది శివనేమో సైలెంట్ మరి ఎప్పుడు లేదు డాడీ భయం వల్ల నేను ఎక్కడ పోకపోయేది డాడీతో భయం ఏమైనా చేస్తారు నాకన్నా మీకన్నా ముందే డాడీ కొడతాడు భయం ఎక్కువ అవును మేడం థ్యాంక్ యూ మేడం అందరికీ మీరు ఇన్ని రోజుల తర్వాత కూడా పిల్లగానే వచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ Yeah, my name is Kanageshwar Reddy. So, very good afternoon to all, especially respected dignitaries. Your presence makes us very happy and it's privilege to us. It's a great honor. చాలా సంతోషంగా ఉంది మీరందరూ వచ్చారు. టీచర్ జర్నీ అనేది చాలా రిస్కీ. ఒకప్పుడు ఒక లా ఉండేది బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్లీ నాకు ఒక మంచి మెమరీ గుర్తుంది. ఏంటంటే ఐ థింక్ అరౌండ్ 5th క్లాస్ అనుకుంటా. ఉషా మేడం సైన్స్ టీచ్ చేసేవాళ్ళు. 86 మార్క్స్ వచ్చాయి, స్టిల్ కొట్టింది. స్టిల్ 86 మార్క్స్ వచ్చినా మన నాన్నని పిలిపించి మరీ కొట్టింది తెలుసా అండి.
ఇంకా కమింగ్ టు సోషల్కి వచ్చేస్తే నాకు సంతోషకి ఇద్దరికే పడింది టై ఆ రోజు. తనకి నాకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చింది అనుకుంటా ఐ థింక్. నేను ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఇంకా నాకు ఆ ఒక్క మార్క్ ఎందుకు లేదని మేడంతో ఆర్గ్యూ చేశాను. అప్పటికి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఇట్స్ అ రియల్లీ గ్రేట్ మూమెంట్ అది. సో ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ AVNIT ఎట్ రామదాస్పల్లి. అసలు నేను ఎక్కువ ఇందులో పార్టిసిపేట్ ఏం చేయలేదు యాక్చువల్లీ, జస్ట్ పార్ట్ వీళ్ళతో కలుస్తున్నాను. బట్ వీళ్ళందరికీ ఎన్ని అనుకోండి, నేను ఏ విషయంలోనైనా ఎన్ని అనుకుంటా ప్రజెంట్. ఎందుకంటే అప్పట్లో నన్ను ఏం చూపించలేదు, ఏం చేసేపోయారు. బట్ అందరూ ఎన్విరాన్మెంట్ వైజ్ అయితే గుడ్. అందరూ ప్రజెంట్ ఉన్న వాళ్ళు అయితే బాగా ఉండేవాళ్ళు. ఊళ్ళో చదువుకున్నప్పుడు చాలా బాగుండేది. అసలు మెమరీస్ కూడా చాలా బాగుండేది. మురారెడ్డి సార్ నన్ను చాలా పర్సనల్గా బాగా కేర్ చేసేవాడు. వెళ్ళి అది అన్ని హెల్త్ కేర్కి సంబంధించి కూడా సారే ఫస్ట్ నాకు ప్రిఫర్ చేశారు యాక్చువల్లీ. అయితే అది మాకు ఇంకా గుర్తుంది. మా డాడీకి వెళ్ళి చెప్పాడు, బాబుని చూపించండి అది అని. సో రియలీ ఇట్స్ ప్లెజర్ సార్. కమింగ్ డ్యూరింగ్ క్లాస్లో అయితే అదొక్కడైతే ఇప్పటికీ మర్చిపోను. కొట్టింది అయితే మేడం విషాదం రియల్లీ అసలు లైఫ్లో కూడా మర్చిపోనేమో అది. ఆ రోజు చాలా గట్టి కొట్టారు. 86 హైయెస్ట్ మార్క్స్. ఇంకా అంది క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ అయినా స్టిల్ 90 ఎవరు రాలేదని కొట్టారు తెలుసా. అది మాత్రం అసలు హైలైట్. అసలు రాలేదనేమో చాలా చాలా అసలు ఆ రోజుల్లో టీచింగ్ ఇస్ డిఫరెంట్. ఐ థింక్ చాలా బాగుండేది. లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఎవరి విషయంలో అయినా. బట్ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బట్ దిస్ మూమెంట్ ఆల్వేస్ గివ్స్ us వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. బిఎడ్లో నేను మాట్లాడేది నా ఫోటో కావాలంటారు అన్నట్టు అట్లా. అదే ఓకే ఓకే రైట్. వేదికను అలంకరించిన టీచర్స్కి, నాతోటి విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు రవి మేడం, ఉప్పునూతుల రవి. మా స్కూల్ దగ్గరనే ఉండేది మా ఇల్లప్పుడు. మా నాయన వాళ్ళు బాగా చెప్పారు కాబట్టి మేము ఈ పొజిషన్లో ఉన్నాం సార్. ఓకే రవి, థ్యాంక్ యూ. రెడీ హెడ్మాస్టర్ రెడ్డి వాళ్ళ కొడుకు శ్రీకేంద్ర, అందుకే పెళ్ళి అవుతుంది నీకు. ఓకే గర్ల్స్ అందరూ అయిపోయిందా? గర్ల్స్ ఒక్క నిమిషం, ఇంకో 1 more person ఇయర్. రవి కప్ప రవి. చిన్నపిల్లకి ఇచ్చి నా పేరు కప్పల రవి మేడం. జ్యోతి మేడం వినాలి మేడం. నా పేరు కప్పల రవి, మా భార్య పేరు కావ్య. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నేను పాల బిజినెస్ చేస్తున్నాను మేడం. వనశ్రీపురం మనం కలిసిన కదా. లేదు సార్, పాల బిజినెస్ చేస్తాను. మిల్క్ బిజినెస్, ఓన్ బిజినెస్. బిజినెస్ నాకు సిగ్గెత్తురా. ఓకే ఓకే లేట్ అయితే ఒకసారి బాయ్స్ అంతా లాస్ట్ వన్ నేను ఉన్నా.
ఇక్కడికి వచ్చిన పిలవగానే వచ్చిన మా గురువులు, దైవ సమాలు, పితృ సమాలతో మా గురువులకి ప్లస్ మా గర్ల్స్ క్లాస్ గర్ల్స్కి నాట్ కదా క్లాస్ గర్ల్స్కి అక్కడే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఎన్నంటే ఉన్నటువంటి నా మిత్రులు ఎక్కువగా గణేష్ అయినా సరే, మలేష్ అయినా సరే, రవి అయినా సరే, శివ అయినా సరే, రఘుమారెడ్డి, కనకేశ్వర రెడ్డి. రఘుమారెడ్డి అయితే లాస్ట్ 3 days నుంచి నా ఎంబడే వాటర్ మేడం లేవగా మా ఇంటికి వస్తుంది ఇక ఏమైందని. ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అంటే ఎక్కువ పాత్ర తన ఇన్షియేటివ్స్ అంటే 2 పేరు కూడా లేకుండా నేను చేస్తే ప్రోగ్రామ్ అవుతాను ఇక లేకుండా ఇక మా ఓకే మా బాయ్స్ కూడా అందరూ సహకరించారు మేడం. ఎస్పెషల్లీ గర్ల్స్ సైడ్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళే కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కూడా ఇనిషియేట్ చేసుకొని ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ప్రోగ్రామ్కి అందరికీ తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ మేము ఆర్గనైజింగ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ సైడ్ మేము చేసినాము, బట్ గర్ల్స్ సైడ్కి వెళ్ళి వరలక్ష్మి చేసిందంటే ఎంటకెళ్ళి మమ్మల్ని పూజ చేస్తుంది ఇక. ఎందుకంటే వాళ్ళు ఇంతమందికి ప్రోగ్రామ్ చేసుకున్నారు 10th క్లాస్ది, మనం కూడా చేసుకోవాలని పూజ చేసుకుంటా ఈ ప్రోగ్రామ్ అయితే చేద్దామని పూజ చేసి బై ఫస్ట్ పర్సన్ తను ఇనిషియేట్ తీసుకుంది. తర్వాత నాకు చేయడం వల్ల మీ అందరం ఇక్కడ మీ అనుకొని దసరాకి అనుకున్న ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకుని ఇప్పుడు వచ్చింది. సిరోజు ప్రోగ్రామ్ అయింది ఇప్పుడు అది. బట్ థ్యాంక్ యూ వరలక్ష్మి అండ్ గర్ల్స్ అందరికీ థ్యాంక్ యూ. మాకు ఇక మేము తొలి అక్షరం నేర్చుకుంది మీ నుంచి సార్. నాకు ఎస్పెషల్లీ మురారెడ్డి సార్ అంటే తెలుగు నాకు చాలా ఇష్టం మేడం. మురారెడ్డి సార్ నుంచి తెలుగు క్లాస్ అయిపోయింది. అలాగే యాదరెడ్డి సార్ కూడా సార్ మీరు మా పిల్లలు అన్నట్టు సార్ బండి పైన నొక్కడం, సార్ రాగానే బండి పైకి నొక్కడం మీరు పోటీ పడేది. అలాగే మీరు ఊరుగా మీరు పోయేటప్పుడు కూడా మీ బస్ దాకా మీ బ్యాగ్ పట్టుకోసం మేము వెంబడి వచ్చేది. మన స్కూల్లోనే గర్ల్స్ వరలక్ష్మి వినండి ఫస్ట్ సైలెన్స్ పేరెక్కిస్తాం అలా విజయనగరం ఎక్కినారు. ఓకే అయితే సార్ ఎప్పుడైనా చెల్లెలు నిలబడడం మన ఎన్విరాన్మెంట్ అంతా కాపాడిందంటే మన గురువులు ఫస్ట్ మన స్కూల్లో ఉషారాయణ మేడం సరే, జ్యోతి మేడం అయినా సరే, మీరు పెట్టిన స్కూల్ పెట్టే కొబ్బరికాయలు మస్తు కాస్తున్నాయి మేడం. ఆ కొబ్బరి చాలా ఉంటాయి, మీరు తాగాను కూడా. మురారెడ్డి సార్ పెట్టారు కొబ్బరి చెట్టు. జాతక వాళ్ళ ఇంటికాడ ఏదో ప్రోగ్రామ్ అయితే అక్కడ చెట్టు తీసుకొచ్చి మొలకొచ్చిందని స్కూల్లో పెట్టినాడు. అది పెద్దపన చిన్న పాప ఆమెను ఎత్తుకొని తిరిగేది. బట్ డాక్టర్ అన్నావు తెలుసా మీ అందరికీ డాక్టర్ అని? మేడం వాళ్ళ పాప డాక్టర్ మీకు తెలుసు. ఓకే ఓకే అలాగే మేడం జాతక కూడా ఈవినింగ్ అయిపోగానే ట్యూషన్కి వెళ్ళేది. ట్యూషన్ చక్కగా చదువుతున్నా మంచిగా ఉండేది, లేకపోతే ఆడ పడేది మా ఫస్ట్. గుట్టక్క కూడా ఒకసారి కొట్టినాను, అక్క కొట్టుకున్నా మీకు, మీరు కొడితే నేను మా నాన్న తీసుకొచ్చి మీతో పంచ పెట్టుకున్నా. అవును అవును అంటే ఆ రోజు అది పెద్ద అనిపించేది, కానీ అది చాలా మీరు కొట్టడం వల్ల అనేది మాకు భయం అని ఉండడం వల్ల మేము చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకున్నాం సార్. ఈ స్థానం ఉన్నామంటే అది మీ దయనే. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనుకోగానే మేడం మీరు నెంబర్స్ ఇవ్వగానే ఇంకా మాకు day 1 కౌంట్ స్టార్ట్. ఇక ఎక్సైట్మెంట్ 1 day more 2 day more తర్వాత వచ్చేసరికి గంటలు లెక్క కూడా కూర్చున్నాం. ఇక ఈ రోజులు వచ్చేసరికి ఇక 4 గంటలు లేచి వచ్చినాం. ఇక అందరికీ లేచి వచ్చిన తర్వాత అప్పుడు కలిసి మేము బయటకు వెళ్ళాం. ఇక కానీ చాలా హ్యాపీ మేడం మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. ఎస్పెషల్లీ మురారెడ్డి సార్ మీ నెంబర్ మేము దొరకదు అనుకుని చాలా కొంచెం బాధపడ్డాం. జ్యోతి మేడం మాకు నెంబర్ ఇచ్చింది. థ్యాంక్ యూ మిమ్మల్ని అందరికీ ఇక్కడ మనం చూస్తున్నందుకు. ఎస్పెషల్లీ గర్ల్స్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వన్స్ థ్యాంక్ యూ. గర్ల్స్ సార్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు. నా పేరు విజయలక్ష్మి మేడం, పెట్టారా? నన్ను పంచరాయల్స్కి ఇచ్చారు మేడం. నాకు ఒక బాబు యశ్వంత్ రెడ్డి బాబు పేరు. మా హస్బెండ్ పేరు వచ్చేసి రాఘవేంద్ర రెడ్డి. మా హస్బెండ్ వెహికల్స్ కారు ఉన్నాయి, కంపెనీలో వెళ్ళిపోయి నేను స్టిచ్చింగ్ చేస్తాను మేడం. ఖాళీగా ఉన్నాను. వచ్చేసి న్యూ సంతోషం మేడం, మాది లింగోజగూడెం. మా ఆయన వచ్చేసి పాల బిజినెస్ చేశాడు. మేమైతే ఆల్రెడీ సార్ ఏదన్నా కిట్ బ్యాగ్ పెట్టి పైసలు గిన కట్టుకునేది మేడం. కిట్ బ్యాగ్ పిల్లలందరూ కొన్ని 2 రూపాయలైనా 5 రూపీస్ అయినా అవన్నీ చాలా మంచిగా బ్యాంకులో వేసేది. లాస్ట్ మూమెంట్లో అన్నీ ఆ పైసలు అన్నీ మనకి ఇచ్చేసేది. ఆటోలైనా
నేను బాగా ఆడేది మేడం. ఏదైనా దెబ్బలు తాకినా కానీ సార్ బాగా ఎంకరేజ్ ఒక అట్లా తాకిందా అని ఇట్లా మస్తు బాధపడేది. సార్ అయినా మీరు అయినా సుషా మేడం అయినా జ్యోతి మేడం అయినా చాలా ఎప్పుడు కలవాలి మేడం తోటి ఎప్పుడు చూడాలి. ఆ మేడం మొన్న ఫోటో పంపించినప్పుడు కూడా చాలా అనిపించింది మేడం. మేడం అంతా అప్పుడు ఎట్లుందో అట్లనే ఉందని అనుకున్నాము. అంతే మేడం. ఇక ఆలాపన చాలా ఇష్టం. ఆలాపన మస్తు ఎత్తుకునేది ఆమె. మా ఇంటికి ఎత్తుకెళ్ళేది, మంచిగా ఆడుకునేది. ఆమె మా ఇంటికాడ బాగుండేది. ఇట్లా ఎవరా నేను జ్యోతి సునీత వాళ్ళందరం మంచిగా ఉండేది మేడం. ఇట్లా అమ్మాయి ఇప్పుడు చాలా బాగా అవుతుంది. మా అబ్బాయి ఇంటర్ అయిపోయింది, మన ఎగ్జామ్ రాసేసింది, అయిపోయింది మేడం. అంతే మేడం. సార్ వాళ్ళకి నమస్కారము. నా పేరు సునీత. నాకు ఇద్దరు పాప బాబు. మా హస్బెండ్ పేరు వచ్చేసి శేఖర్. పాప పేరు మనస్విత, బాబు పేరు గౌతమ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నా. ఫస్ట్ ఇయర్ కాగానే మా నాయన మ్యారేజ్ చేసిండు. ఇద్దరు పాపలు. మళ్ళీ నెక్స్ట్ పాప కూడా చేయాలి కదా అనేసి తొందరగా చేసేసాను. అందుకు తొందరగా అయింది. అక్కడి వరకు చదువు స్టాప్ అయింది. మళ్ళీ నేను ఆశా వర్కర్గా చేస్తున్నాను ఊళ్ళో, హెల్త్ డిపార్ట్మెంట్లో. అప్పుడు చదువుకున్నప్పుడు రోజులు వేరే ఉన్నాయి. ఇప్పుడు మన పిల్లలకు మనకు చాలా తేడా ఉంది. పిల్లలు ఏది చెప్పినా మీరు చదువుకున్నది వేరు, మీరు చదువుకున్నది వేరు అని చెప్తున్నారు మనకు క్వశ్చను. మనం అప్పుడు అమ్మ నాయనకి ఏ క్వశ్చన్ కూడా చెప్పలేదు, మనల్ని కూడా చదివించలేదు దగ్గరుండి. ఇప్పుడు వాళ్ళని ట్యూషన్ పంపించడము, తీసుకురావడము, చదివించడం ఇవన్నీ చేసినా కానీ వాళ్ళకు ఏం చెప్పినా వినట్లేరు మన మాట. అప్పుడేమో మనంతలో మనమే చదువుకొని చదవాలన్న ఆలోచన ఉంది కాబట్టి చదివినాము. ఇప్పుడు పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదు మన మాట. థ్యాంక్ యూ మేడం. మేడం అందరూ బాగున్నారా మేడం? మీరు వచ్చినందుకు చాలా సంతోషం మేడం. అందరూ మీరు కూడా అందరూ ఒక కుటుంబం అనుకుంటున్నా. నేనైతే నేను తమ్ముడు ఉండే, వాడు చనిపోయిండు. ఇప్పుడు అమ్మ నాయన పిల్లలు ఇద్దరు, బావ మేనబావకి ఇచ్చిండు. బావ ఇప్పుడు పర్వాలేదు, మంచిగా చూసుకుంటుండు. అమ్మ నాయన చూసుకోవాలి, అత్తమామని చూసుకోవాలి. ఒక అమ్మాయిగా పుట్టడమే నేరం అనిపిస్తుంది ఒక్కొక్క స్టేజ్లో. ఎందుకో అట్లా అనిపిస్తుంది మేడం. ఒక్కొక్కలాగా నటించవలసి వస్తుంది, కొందరి దగ్గర జీవించవలసి వస్తుంది. కానీ మనకు మన పిల్లలకు చాలా తేడా ఉంది. చదువుకు ఈ ప్రవర్తనకు మీరు ఇచ్చిన గౌరవం ఇప్పుడు పిల్లలు టీచర్లకు ఇస్తలేరు మేడం. అదే నచ్చట్లేదు నాకు. తమ్ముడు లేదన్న బాధ పెద్దగా అనిపిస్తుంది. కానీ మీరు అందరూ చూసినాక కొంచెం మర్చిపోయినా. పెద్దోడు 10th అయిపోయింది, మొన్న ఎగ్జామ్ రాసిండు. చిన్నోడు 10th పోతుండు. వినయ్ నిఖిల్ బావ ఊళ్ళో ఉప సర్పంచ్, కొంచెం బిజినెస్ చేస్తాడు. ఆయనకు తీరిక ఉండదు. ఇక నేనే చూసుకుంటా పిల్లల్ని. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఊళ్ళోనే ఉంటా. నాయనని అమ్మని చూసుకుంటా. ఈ ఫ్యూచర్లో అందరూ కలవాలి. తమ్ముడు నాకంటే ఎక్కువ శివతో ఎక్కువ ఉండే. ఊళ్ళో శేఖర్ మామ ఇలా తమ్మితో ఎక్కువ ఉండే. వాడు దూరం అవ్వడమే ఎక్కువ బాధ అనిపిస్తుంది. వాడు ఉంటే లైఫ్ ఇంకా బాగుండేమో అనిపిస్తుంది. అంతే మేడం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. చూసుకుంటే గ్రేట్. అసలు నీది అది పెద్ద జాబ్. అది నువ్వు ఎప్పుడు ఫీల్ కావద్దు. మనమే గ్రేట్. ఆడవాళ్ళంటే ఆదిశక్తి. మేడమ్స్కి సార్కి ధన్యవాదాలు వచ్చినందుకు. నా పేరు స్వప్న, మా ఆయన పేరు శేఖర్ రెడ్డి. నాకు ఒక బాబు ఒక పాప. పాప పేరు ఐషు 7th క్లాస్, బాబు శ్రీనిత్ రెడ్డి 5th క్లాస్. మాది ఇక్కడనే మేడం చౌటుపల్. నేను హౌస్ వైఫ్, మా ఆయన జాబ్ చేశాడు మేడం. అంతే మేడం. నాడు చదువు చెప్పింది వృధా అవుతుంది. మాకే సిగ్గు అనిపిస్తుంది. అట్లా అనిపించకూడదు. ఒక పాప ఒక బాబు. మా పాప పేరు అర్చన, 10th అవుతుంది. బాబు ఏమో 9th. మా బొమ్మల నేను వ్యవసాయం బాధ్యత ఖచ్చితంగా ఉంది.
గ్రేట్. సో పూలమ్మ క్లాప్స్. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా అయిపోయింది, అందరు సైలెంట్ ఉండండి. ఇంకా టీచర్లు వద్దు, కట్టే పట్టుకుంటుంది ఇష్టం. ఫస్ట్ నుంచి స్టార్ట్